బ్యాక్ టు న్యూస్. విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో హైదరాబాద్ లో మోసాలకు పాల్పడిన బంగ్లాదేశ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వద్ద ఉన్న 3 లక్షల విలువ చేసే డాలర్లు తీసుకుని 2,20,000 రూపాయలు ఇస్తే చాలని ముఠా సభ్యులు పలువురిని మోసం చేశారు. తొలుత అసలు డాలర్లను చూపించి కింద బ్యాగులో న్యూస్ పేపర్లతో కవర్ చేసి బండిళ్లను తయారు చేశారు. అవి పార్టీకి ఇచ్చి అక్కడి నుంచి మెల్లిగా జారుకునేవారు. దీంతో ఓ బాధితుడు బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సయ్యద్, మరియం, మహమ్మద్ అనీఫ్లను అరెస్ట్ చేసిన పోలీసులు గ్యాంగ్ లీడర్లు అయిన హిలల్, జోషిలను బంగ్లాదేశ్ వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కానిస్టేబుళ్ల చేతులకు బేడీలు బిగిశాయి. డెకాయిట్ కేసులో హల్వాల్ పీఎస్ కానిస్టేబుల్ అయిన సుధాకర్, యాదగిరిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వీళ్లిద్దరూ కాకుండా ఇప్పటికే 5 అరెస్ట్ అయ్యారు. బెదిరింపులకు గ్యాంగ్ కు కానిస్టేబుల్ సహకరించారు. అంతా కలిసి వ్యాపారి నుంచి మొత్తం 19 లక్షల రూపాయలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులకు బేడీలు బిగించి వారి నుంచి 1,40,000 రూపాయలు రికవరీ చేశారు. ఇవన్నీ కొత్తగా రిలీజ్ అయిన 2,000 రూపాయల నోట్లు కావడంతో ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపైన విచారణ జరుపుతున్నారు. బేగంపేటలో ఆటోలో వెళుతున్న మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త ఈశ్వర్, అత్త చంద్రమ్మ, ఆడపడుచు సునీతలను అదుపులోకి తీసుకుని ప్రశ్నలు సంధించారు. దంపతుల మధ్య కలహాలు, కలతలు కాస్త హత్యకు దారితీయడంతో 3 పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇప్పుడు తండ్రి కటకటాల వెనక్కిపోవడంతో అనాథగా మారారు. తన వివాహితర సంబంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో భార్య కవితపై బ్లేడుతో దాడి చేశాడు భర్త ఈశ్వర్. OLX లో అమ్మకానికి పెట్టిన కారును టెస్ట్ డ్రైవ్ చేసి వస్తామంటూ కారుతో సహా ఉడాయించిన 5గురిలో 3 హైదరాబాద్లోని KPHP పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కార్లు రికవరీ చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. వోక్స్ వ్యాగన్ కారును అమ్మకానికి పెట్టిన శ్రీకాంత్ ను బురడీ కొట్టించిన గ్యాంగ్లో గిరిరాజ్, మహేష్, శివకుమార్లను KPHP పోలీసులు అరెస్ట్ చేస్తే A1 నిందితుడు విశాల్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న వినోద్ కోసం గాలింపు తీవ్రతరం చేశారు పోలీసులు. బైక్ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఓ దొంగకు దేహశుద్ది చేశారు స్థానికులు. ఈ ఘటన కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో జరిగింది. విజయ బ్యాంక్ ఎదుట పార్కింగ్ లో ఉన్న బైక్ పై కూర్చొని అనుమానం రాకుండా లాక్ ఓపెన్ చేసేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు బైక్ దొంగ కిషోర్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బంగారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లెక్క చూపిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో ఇంట్లో దాచుకున్న నగదుతో బంగారం కొన్న ప్రభుత్వం పన్ను విధించబోదని చెప్పారు. వారసత్వంగా వచ్చిన బంగారం పైన పన్ను ఉండదన్నారు. వివాహమైన మహిళ వద్ద 1/2 కేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు. అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా స్వాధీనం చేసుకోదు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల బంగారం ఉండొచ్చని తెలిపింది ప్రభుత్వం. పెద్ద నోటు రద్దు తర్వాత నల్ల కుబేర్లు బంగారంపై కొనుగోలు ఎక్కువగా చేసినట్టు తేలడంతో ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. కొనుగోలుదారుల వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారం విక్రయాలు చేపట్టవద్దని గోల్డ్ మర్చెంట్స్ ను హెచ్చరించింది. మహిళల వద్ద 1/2 కిలో, యువతుల వద్ద 1/4 కిలో, పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదన్న నిబంధనలపై మండిపడుతున్నారు మహిళలు. గోల్డ్ షాక్ ఇచ్చిన మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాలో బంగారానికి ఎలివేటు పెట్టడం, అంతకు మించితే లెక్కలు చెప్పక తప్పదంటున్న ఆర్థిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దీక్ష దివస్ ను లండన్లోని NRI టీఆర్ఎస్ సెల్లో ఘనంగా నిర్వహించింది. లండన్లో భారత హై కమిషన్ దగ్గరున్న నెహ్రూ విగ్రహం నుంచి సెంట్రల్ లండన్లోని లావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్దకు పీస్ వాక్ నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి UK నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికి ఆదర్శమన్నారు NRI టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం.